తన ప్రాణాలే నీవని ధర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమనే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దీవెనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగా ఇరు మనసులకొక తలపుగా కలగలిసిన ఒక తను ఒక శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి వచ్చిన గెస్ట్ అందరు కూడా వీళ్ళని బ్లెస్ చేసి మెనీ 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 ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ అండ్ బాండింగ్ ఇలాగే పెరుగుతూ ఉండాలి, వీళ్ళ మధ్య ప్రేమ ఇంకా ఇంకా పెరుగుతూ ఉండాలని బ్లెస్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మరి ముందుగా ఒక మంచి ధమాకా పర్ఫార్మెన్స్తో మొదలు పెడదామని నేను అనుకుంటున్నాను. అందుకనే ద యాక్చువల్ టీమ్ ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నటువంటి టీమ్ టోటల్ యాక్షన్ ప్యాక్డ్ ఫుల్ మెలో డ్రామా టీమ్ అనమాట. వీళ్ళు స్టేజ్ ఎక్కారంటే ఎవరు ఎటు చూసినా కానీ మళ్ళీ తిరిగి స్టేజ్ వైపుకి చూడాల్సిందే, ఎందుకంటే ఆటా సందీప్ అండ్ టీమ్ ఎక్కడా తగ్గరు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇప్పుడే చూసేయండి. సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ ద వెరీ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ అండ్ యాక్టర్ అండ్ అ వండర్ఫుల్ ఆర్గనైజర్ and a wonderful event manager too. Let me welcome on stage
యాక్చువల్లీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ మోటివేట్ చేయాలి ఆడియన్స్, కానీ ఆడియన్స్ ని మనం మోటివేట్ చేద్దాము. సో డాన్సర్స్ అందరు కలిసి ఒకసారి వేసుకుందామా? అండ్ అడోరబుల్ జోడీ లేడీస్ అండ్ జెంటిల్మెన్. వీళ్ళని ఎన్నో షోస్, ఎన్నో ఈవెంట్స్ లో మీరు చూసే ఉంటారు. చాలా చూడముచ్చటైన జంట. ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేస్తూ, ఒకరితో ఒకరు కంపీట్ చేస్తూ, ఎవ్వరికి ఎవ్వరు తగ్గకుండా ధీటుగా పర్ఫామ్ చేసే జంట ఎవరు అని ఎవరైనా అడిగితే మా టాలీవుడ్ ఇండస్ట్రీలో మేము గర్వంగా చెప్పుకునే పేరు సందీప్ మాస్టర్ అండ్ జ్యోతిరాజ్. ఈరోజు ఎక్స్క్లూజివ్లీ మీ అందరి కోసం పర్ఫామ్ చేయడానికి వారి టీంతో ఇక్కడికి విచ్చేశారు. సీను, కట్ ద మ్యూజిక్ ప్లీజ్. హాయ్ సందీప్ అండ్ జ్యోతి. బై ది వే, మీరు అప్పుడప్పుడు చూస్తున్న డ్యాన్స్ బిట్స్ నా దృష్టికి వస్తుంటాయి. కపుల్ ఆర్ లవ్లీ డ్యాన్సర్స్, చాలా బాగా చేస్తారు. అండ్ మీ గ్రేస్ అది చాలా నన్ను బాగా ఆకట్టుకుంటుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. భవిష్యత్తులో మంచి కోరియోగ్రాఫర్స్గా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో, చారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో, చావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో. తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. వన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప కించై సామిరంగా ప్రేమరాగం తీమతాళం జంట కచేరి చేస్తుంటే, Move your body, come on, move your body. Move your body, come on, move your body, 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 body. If you wanna come with me, shake it and roll with me. Can you just do it, oh baby? Let's party, oh my baby. If you wanna come with me, shake it and roll with me. Can you just do it, oh baby? Let's party. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టి నూడా. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే
స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్న. జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్లో గ్యాప్ ఉండదు. తమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు. #TAS. హాయ్ సందీప్ అండ్ జ్యోతి. బై ది వే, మీరు అప్పుడప్పుడు చూస్తున్న డ్యాన్స్ బిట్స్ నా దృష్టికి వస్తుంటాయి. కపుల్ ఆర్ లవ్లీ డాన్సర్స్. చాలా. ఒకవేళ ఈ పర్ఫార్మెన్స్ కనుక మీరందరూ ఎంజాయ్ చేస్తుంటే కొంచెం బాధపడకుండా మా కోసం ఒకసారి చప్పట్లు కొడితే చాలా బాగుంటుంది. సో సందీప్ అండ్ టీమ్, అంటే సందీప్ గురించి మనందరికి తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని కాబట్టి ఏ ప్రోగ్రాంలోనైనా మెగాస్టార్ చిరంజీవి గారి పాటలతో స్టార్ట్ చేయాల్సిందే అనమాట. మరి చాలాసేపటి నుంచి నేనైతే వాళ్ళిద్దరూ ఎప్పుడు స్టేజ్ ఎక్కుతారా, ఎప్పుడు డాన్స్ చేస్తారా అని మేరే వీడియో మే కోయి నా కోయి ఆయి జాతా హై. ఎంత క్లియర్గా చెప్పాలనుకున్నా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఆల్ రైట్. సో నేనైతే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. మళ్ళీ రిపీట్. ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా నేను మాట్లాడితే ఎవరో ఒక్కళ్ళు వచ్చేటట్టు ఉన్నారు. పర్వాలేదు మేడం, నెక్స్ట్ మిమ్మల్నే పిలుస్తాను, కూర్చోండి. నెక్స్ట్ మీరే కూర్చోండి. జ్ఞానేశ్వరి గారు, ఇంకా మీ నంబర్ రాలేదు. నంబర్ వచ్చిన వెంటనే మిమ్మల్ని పిలుస్తాను, ఎందుకంటే నాకే అవకాశం లేదు ఇక్కడ మాట్లాడడానికి. మాటలు మొదలు పెడితే ఎవరో ఒకరు వస్తున్నారు, అందుకే నేను ముందొచ్చి నిలబడ్డా. ఓకే, थोड़ा माइक का लेवल बढ़ाइए भैया प्लीज, थोड़ा. हेलो चेक, हेलो 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 चेक. yes, so ladies and gentlemen, the most awaited moment of this evening. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, when is the couple going to come on stage. ఇంతకీ మీరు ఏ పాట పర్ఫామ్ చేస్తారు అని ఎన్నోసార్లు అడిగాను. దట్స్ గోయింగ్ టు బి అ సర్ప్రైజ్ అన్నారు. సో ఆలస్యం చేయకుండా లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ మిస్టర్ అనిల్ కుమార్ గారు అండ్ శ్రీలక్ష్మి గారు. ఒకసారి గట్టిగా లెట్స్ హియర్ ఇట్, a big round of applause for this beautiful couple while we wait for the dancers. సార్ ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యారా? ఏం రిలాక్స్, ఇంకా ఫుడ్ ఇవ్వలేదా? ఏం చేయను, మీరు మీ సారీ మీ నగలతోనే బిజీగా ఉన్నారు. ఆయన్ని పట్టించుకునే వాళ్ళే లేరు ఎవరు, అంతే కదండి? ఇప్పుడు మాటలు వస్తున్నాయి. ఏం తాగారు, ఏం ఇచ్చారు, ఏం తిన్నారు? ఇందాక ఏదో తింటూ నేను చూశాను. ఒక స్పూన్ స్వీట్లోనే ఇంత. ఆ స్వీట్ ఏంటి బాబు? ఆ స్వీట్ చెప్పండి ఏంటది? లేదు, అస్సలు లేదు. మీరు కూర్చొని హాయిగా రిలాక్స్ అయ్యి మాట్లాడుతూ ఉండొచ్చు. ఇందాక మీరు అస్సలు మాట్లాడలేదు సార్. మేము అసలు ఫిట్టింగ్ పెట్టడానికే కాదు సార్, మీ ఇద్దరి మధ్య ఉన్న ఫిట్టింగ్ని ఎవ్వరు ఏమీ చేయలేరు, అంతే. కాకపోతే ఈరోజు ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ మీ నుంచి రిలాక్స్ అయిన తర్వాత ఒక మాట వినాలని ఉంది. ఏం చెప్తారు? చిన్న మాటకి చిన్న ఒక మెసేజ్తో రిక్వెస్ట్తో మీరందరూ వచ్చి ఆప్యాయంగా పలకరించి ఈరోజు ఇక్కడ ఉంటూ పేషెన్స్గా ఆల్మోస్ట్ ఒక్కొక్క గంటన్నర 2 గంటలు కూడా క్యూలో నిలబడి చాలా ఓపికగా ప్రేమగా వచ్చి నిలబడి మమ్మల్ని అందరిని ఆస్వాదించినందుకు ఎంతో ధన్యవాదాలు మీకు.
ఈవెంట్ ఎన్ని రోజుల నుంచో మేము ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేయాలనే ఒక చిన్న ఆలోచన ఉండింది. దానికి ఒక ఛాన్స్గా మాకు ఒక 25th వెడ్డింగ్ యానివర్సరీ చేసినాం. సో దానికి మా సుశీల్, మా టీం కొండల్, మా టీం సుధా, వీళ్ళందరూ చాలా కష్టపడి వాళ్ళంతా ఈవెన్ ఎవ్రీథింగ్ వాళ్ళు డిజైన్ చేసి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నామంటే ఆ టీం అందరూ సుశీల్ డైరెక్షన్లో వీళ్ళందరూ పనిచేసినారు. ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ తయారు చేయిస్తారు, ఇంత బ్యూటిఫుల్ డయాస్, ఇంత ఈవెంట్ గ్రాండ్గా తయారు చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంటే వాళ్ళకి నేను చెప్పినాను ఒక మంచి గ్యాదరింగ్ చేద్దామని. సో సుశీల్ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క దాంట్లో ఆయనే పర్సనల్గా ఇన్వాల్వ్ చేసి ప్రతి ఐటమ్, ఫుడ్, డయాస్, డ్రెస్సింగ్ ఇంక్లూడింగ్ సో ఎవ్రీబడి ఆయన తయారు చేసి పెట్టినాడు. వెరీ వెరీ థ్యాంక్ యూ మై టీమ్ హూ వర్క్డ్ and the guest who came here and blessed. We are blessed. Thank you so much. Thank you so much. I love you all. థ్యాంక్ యూ సార్. లేదు, మీరు ఓన్లీ ఆఫ్ ద మైక్ కాదు, ఇప్పుడు ఆన్ మైక్ కూడా మాట్లాడాలి. ఏమన్నా మాట్లాడాలా వద్దా? ఇంకొంచెం గట్టిగా చెప్తే నా మాట ఎలాగో వినిపించుకోరు, మీరు చెప్తే వింటారేమో. మాట్లాడాలా వద్దా? మీకోసం అందరూ వచ్చారు, కొత్త పెళ్లి కూతురులా ముస్తాబై కూర్చున్నారు. ఏదైనా మాట మాట్లాడితేనే బాగుంటుంది కదా. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చి నన్ను బ్లెస్సింగ్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకా మాటలు లేవు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓన్లీ మా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరే మాట్లాడాల్సింది అంటున్నారు, అంతేనా? ఓకే, ద డాన్సర్స్ ఆర్ హియర్ ఆన్ స్టేజ్. ఆర్ వి రెడీ? డాన్సర్స్ ఆర్ వి రెడీ? ఇంతకీ ఇప్పుడైనా చెప్తారా లేదా మీరు ఏ పాట మీద పర్ఫామ్ చేస్తున్నారు? చాలా సర్ప్రైజ్గా పెట్టారు, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా. మళ్ళీ చూసారా, మైక్ ఇస్తే మాటలు రావట్లేదు, ఇప్పుడు మాత్రం గలగలా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ పెర్ఫార్మెన్స్ నాకు ఒక చిన్న ఇన్హిబిషన్ ఉండే, డ్యాన్స్ నా బాడీ కోఆపరేట్ చేస్తో లేదో, నేను చేయగలుగుతాను లేదని. ఆటా టీమ్ సందీప్ అండ్ శ్రీనివాస్ రియలీ వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి హార్డ్లీ మేము ఒక 10 సెషన్స్ చేసింటాం, మోర్ దాన్ దట్ ఏం చేయలేదు. మమ్మల్ని దే బ్రాట్ ఇన్ టు అట్లీస్ట్ 10-20%కి తీసుకొచ్చినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ మేము ఆ మాత్రం కూడా మేము చేద్దాం అనుకోలే. సందీప్ టీమ్, లవ్ యూ టీమ్, ఆల్ వాట్ యువర్ ట్రైన్ సపోర్ట్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్ విత్ ఇన్ మేబీ 1 వీక్ అనుకుంటా మేము టైం ఇచ్చాము. నేను ఎక్కువ టైం షెడ్యూల్ అడిగాను, నేను వేయలేకపోయినా అబ్బాయికి. సో ఇచ్చిన టైంలో ఈ ట్రైడ్ ఈజ్ బెస్ట్. నైస్, థ్యాంక్ యూ. కానీ సార్ 25 ఇయర్స్ ఇంత సక్సెస్ఫుల్లీ 25 ఇయర్స్ ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేద్దాం. 25 ఇయర్స్ ఒక మనిషితో, అది శ్రీలక్ష్మి గారు లాంటి ఒక వ్యక్తితో ఎలా ఉన్నారు, ఎలా జరిగింది అంటే మొత్తం ప్రయాణం అంతా ఎలా కొనసాగింది ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏమంటారు? ఏం లేదు, మామూలుగా నాకు కోపం ఎక్కువ, సడన్గా కోపం వస్తుంది బాగా. ఈమె అలిగేస్తుంది కాసేపు. సో అల్టిమేట్ అందరు రూమ్ వాకిలు వేసినాక ఏం చేస్తారు, కాళ్ళు పట్టేసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే నేను ఏదైనా ఇమీడియట్ నాకు ఏదైనా డిఫరెన్స్ వచ్చినా ఐ వోంట్ క్యారీ. ఓకే, ఫస్ట్ టైం ఎప్పుడో పెళ్ళైన కొత్తలో కొంచెం క్యారీ చేసేవాడిని, తర్వాత అర్థమైపోయింది. జస్ట్ షార్ట్ కట్, ఏదైనా ఏంటి వెళ్ళి సింపుల్గా చేతులు కాలు పట్టుకొని సారీ చెప్పేస్తా. సార్ తర్వాత అర్థమైపోయింది అన్న మాటకి అర్థం ఏంటి సార్? ముందు నేను అలిగేవాడిని, తర్వాత అర్థమైపోయింది, అందుకే నేనే ముందు సారీ చెప్తాను అంటున్నారే, ఏం అర్థమైంది అంటాను. అవన్నీ ఇప్పుడు చెప్తే చాలా మాటలు బయటికి వచ్చేస్తాయి అంటారా? వీళ్ళేం చేంజ్ గారు, ఈమె ఫిక్స్డ్ ఇంకా ఇటు పక్క ఎట్లయినా మేనేజ్ చేయాల్సింది, తప్పదు కదా, వేరే ఆప్షన్స్ ఏం లేవు ఇంకా. సరే, నా ఫ్యామిలీ నిజంగా నేను నా లక్ష్మి హ్యాపీగా ఉండడానికి ఫస్ట్ మా ఫాదర్ నేర్పించిన వాల్యూస్. మా ఫాదర్ ఒక కొన్ని మంచి చెప్పినాడు. పెళ్ళైన సెకండ్ డే థర్డ్ డే ఒకరోజు నన్ను పక్క పిలిచినాడు. పిలిచి ఏమడిగినా అంటే, మనం మీ అమ్మ నువ్వు నేను మనం అందరం హ్యాపీగా ఉండాలంటే ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, ఒక ఫండమెంటల్ చెప్తాను. మీ అమ్మ
మీ భార్య మాట్లాడుకొని అరుచుకొని తిట్టుకొని జుట్లు పట్టుకొని నువ్వు అస్సలు ఇన్వాల్వ్ కావద్దు, నేను ఇన్వాల్వ్ కాదు. ఆమె నీకు చెప్పిన, నేను చెప్పినా, మీ అమ్మ చెప్పినా నేను, మన ఇద్దరు అగ్రిమెంట్ అది. ఏమున్నా వాళ్ళిద్దరే షటిల్ చేసుకోవాలి, వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళే రిజాల్వ్ చేసుకోవాలి. నువ్వు ఎందుకని చేసింది అడగకూడదు. సేమ్ మా డాడీ కూడా అడిగేవాడు కాదు. ఆ ప్రిన్సిపల్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్. 2003లో సుశీల్ యూఎస్ నుంచి ఇండియాకి వచ్చినాడు. నేను సుశీల్ సేమ్ ప్రపోజల్ నేను చెప్పా, లేడీస్ విషయంలో మనం అసలు తలపెట్టరాదు, ఎనీ ఇష్యూ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. మన ఇద్దరం ఓన్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బిజినెస్ అండ్ హౌస్ ఈజ్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ఎవర్ ఓన్లీ ద హౌస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబుల్. అండ్ వాళ్ళ లేడీస్ విషయంలో మనం చేయబెట్టరాదు. ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ రియలీ వీఆర్ టుడే హియర్, వీఆర్ వాట్ ఎవర్ వీఆర్ అచీవ్డ్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ రీచ్ టుడే టు ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. కానీ శైలు కానీ ఏదైనా విషయం వచ్చినా, లక్ష్మికి ఎదురు వచ్చి అసలు మా దగ్గర నుంచి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరే రీకన్సైల్ చేసుకుంటారు, వాళ్ళిద్దరే అడ్జస్ట్ అయిపోతారు, మళ్ళీ వాళ్ళిద్దరే కామన్ అయిపోతారు. సో దట్ ఈస్ ఎ బేసిక్ ఫస్ట్ ప్రిన్సిపల్ వాట్ వీ, మా మదర్ అండ్ లక్ష్మి వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నా కానీ, మేము అందరం కలిసి జాయింట్ ఫ్యామిలీ ఇంతకాలం గటు ఆల్మోస్ట్ జనరేషన్లో మేము ఉన్నామన్నా కానీ, దట్ ఈస్ ద ఫస్ట్ ఫండమెంటల్ సీక్రెట్ ఆర్ వాల్యూ మై ఫాదర్ హ్యాస్ టీచ్డ్. ఐఎమ్ ఆల్సో డూయింగ్ దట్. ఐ విల్ ట్రై టు క్యారీ ఆన్ దట్ మై నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. అండ్ అవి రెస్పెక్ట్ ఇచ్చి, వీళ్ళు కూడా శైలు కానీ లక్ష్మి కానీ ఆల్వేస్ వాళ్ళు ఏదైనా చిన్న వచ్చినా వాళ్ళ లెవెల్లో అడ్జస్ట్ చేసుకొని, వాళ్ళే దాన్ని బ్యాలెన్స్ చేసుకొని, వాళ్ళే దాన్ని రీకన్సైల్ చేసుకొని, మా దగ్గర మా నోటీస్కి రాకుండా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. సో దట్ వే వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ దట్. దట్స్ వై వీఆర్ సక్సెస్ఫుల్ ఏబుల్ టు, ఈవెన్ నేను వాసు ప్రమోటర్ డైరెక్టర్స్, మేము మీటింగ్ ఎవ్రీడే ఒక 20-25 టైమ్స్ జరుగుతుంది. నేను సుశీల్ ఇంట్లో కలిసే ఉంటాం కాబట్టి ఇద్దరు కలిసే మాట్లాడుకుంటాం. వాసు ఈవెన్ దగ్గరున్న ఫోన్ కాల్ ఎవ్రీ డే 10 times 20 times ఎవ్రీ డే మినిమం 20-30 కాల్స్ నాకు వాసుకు జరుగుతాయి. సో ఆల్మోస్ట్ మేము వెరీ క్లోజ్ కాంటాక్ట్లో, వెరీ ట్రాన్స్పరెంట్గా, వెరీ ఓపెన్ దీంట్లో ఉంటాం కాబట్టి, సో వీ కుడ్ ఏబుల్ టు రన్ ద బిజినెస్ లైక్ దిస్. అండ్ థ్యాంక్ యూ. అందరూ విన్నారా? ఒక చాలా గొప్ప టిప్ చెప్పారు. ఒకసారి టిప్ ఎంత ఉందో చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే కొట్టండి. అందరూ మగవాళ్ళు కొడుతున్నారు కానీ ఆడవాళ్ళకి నచ్చలేదు ఈ టిప్. ఒక్కరికి మాత్రమే నచ్చింది. మేడం మీ పేరు ఇందాక అనురాధ గారు, జ్ఞానేశ్వరి గారు, అదే పట్టేసుకున్నాను. ఓకే, ఆలస్యం చేయకుండా ద డాన్సర్స్ ఆర్ రెడీ. సో లెట్ మీ వెల్కమ్ ద డాన్సర్స్ ఆల్సో ఆన్ స్టేజ్. మరి అనిల్ గారు అండ్ శ్రీలక్ష్మి గారు డాన్స్ చేయడం కోసం దగ్గర 10 sessions వరకు హార్డ్ వర్క్ చేశారు కాబట్టి దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ డాన్సర్స్. వాళ్ళందరినీ మేము బాగా బలవంతం పెడితే కానీ వాళ్ళు స్టేజ్ ఎక్కలేదు. ఐ వాంట్ ఎవ్రీవన్ టు క్లాప్ ఫర్ దెమ్ ఫర్ ఎవ్రీ స్టెప్ దట్ దే డూ టుడే. థ్యాంక్ యూ. 5, 4, 3, 2, 1. చూడలేక ఊహలో నీరు పురాక నీ తలపుతోనే నే బతుకుతున్నా, నీ తలపుతోనే నే బతుకుతున్నా ప్రియా నిన్ను చూడలేక, ఊహలో నీ రూపురాక. మాయదారి అందమా, ఉయ్యాలాట సిద్ధమా. హయ్య హయ్య హై మాటకారి బంధమా, మహామాయ చెయ్యవద్దమా. హయ్య హయ్య హై మదిలోన మొదటి ప్రేమ, మితి మీరిపోయ భామ.
మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాటకింక సిద్ధమా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటిన నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు దాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో బంధించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే చూపుతో బంధించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో బంధించావే చూపుతో చంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే వన్స్ మోర్ మళ్ళీ తిరిగి చూడాల్సిన పర్ఫార్మెన్స్ ఏమంటారు అవునా కాదా అవునా కాదా? ఒకసారి గట్టిగా ఇంకొకసారి once more ఆ కాదా? Once more. ఒక చిన్న బ్రేక్ తర్వాత తప్పకుండా అయితే నాకు చాలా ఇంపార్టెంట్ డౌట్ ఉంది ఇక్కడ సార్ మీరు అద్దాలు వేసుకున్నారు అంతవరకు బాగుంది అద్దాలు వేసుకున్న తర్వాత ఎవరి వైపు చూశారు నన్ను చూశారట సార్ ఈరోజు మళ్ళీ మీరు కాలా వేళ పడాల్సిందే ఇంటికి వెళ్ళిన తర్వాత ఓహో ఇప్పుడు అర్థం శ్రీలక్ష్మి గారు అందుకని అంటారండి 25 years సక్సెస్ఫుల్ జర్నీ అంటే మీ వైపు కాదు పక్కన మంగళి ఉంది మంగళి వైపు చూశారు అమ్మా మంగళి నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా ఇక్కడి నుంచి చూసేశారు అబ్బా అంటే చూపే బంగారం ఆయనే ఈ బంగారం లాంటి ఒకసారి గట్టిగా చెప్పట్లండి
అలిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి ఇక్కడ. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. యూజువలీ అందరినీ డాన్సర్స్ని మేము డాన్స్ చూస్తూ ఉంటాము, కానీ నాన్ డాన్సర్స్ అయి ఉండి జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ అలా మంచి స్పిరిట్తో వచ్చి డాన్స్ చేశారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. ఏమండి, నచ్చిందో లేదో అందరికీ తెలీదు అంటున్నారు. మీకు నచ్చిందంటే దాన్ని ఏ విధంగా చూపించాలి? ఓకే, హ్యాపీ. సో థ్యాంక్స్ అ లాట్.